ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి. లాస్ట్ టైం అనంతపురం వాళ్ళు అయితే విజిట్ అయ్యారంట ఇక్కడికి. అంటే బండి తీసుకోవాలని చెప్పేసి మనం పెట్టిన యూట్యూబ్లో ఒక వీడియో, పాత వీడియో చూసి బైక్ కోసం అయితే వచ్చారంట. బట్ ఇక్కడ ఏంటంటే తీరా చూస్తే బండి అయితే లేదు. గైస్, ఒకటి, మీరు వెహికల్ కోసం వచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ లేకుండా రాకండి ప్లీజ్. దయచేసి మళ్ళీ చెప్తున్నా, కన్ఫర్మేషన్ లేకుండా అస్సలు రాకండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత చాలామంది చూస్తూ ఉంటారు. కొంతమంది నాకు ఇన్ఫామ్ చేయకుండా వెహికల్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు. అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, చూసిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మనం పెట్టిన వీడియోలో అంటే మన కస్టమర్సే కాకుండా లోకల్లో కూడా కొంతమంది కస్టమర్స్ ఉంటారు అండ్ రెగ్యులర్ విజిటర్స్ ఉంటారు. వాళ్ళకి నచ్చింది అనుకోండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు బండ్లు. సో మీరు ఏంటంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు, దయచేసి చెప్తున్నా గైస్, దూరం నుంచి వచ్చేవాళ్ళు కన్ఫర్మేషన్ లేకుండా అస్సలు రాకండి. మీరు రిటర్న్ వెళ్ళిపోతే అది నాకు చాలా బాధ అవుతుంది. ఆ రోజు నాకు ఇన్ఫామ్ చేశారు లైక్ అనంతపురం వాళ్ళు వచ్చారని చెప్పేసి. నేను ఆ రోజు ఇక్కడ లోకల్లో లేను. సో నేను చాలా డిస్టెన్స్లో ఉన్నాను అండ్ వాళ్ళతో అసలు మీట్ కూడా కాకపోయాను నేను. అది నాకు చాలా బాధేసింది అనమాట. అంత దూరం నుంచి వచ్చిన తర్వాత రిటర్న్ ఊరికే వెళ్ళిపోయారే అని చెప్పేసి చాలా బాధేసింది. అండ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెక్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు అసలు కాంటాక్ట్ అయితే నాకు దొరకలేదు. ఎక్కడ ఉందో తెలియదు. అండ్ వెతికేశాను, దొరకలేదు. అండ్ వాళ్ళని కూడా వెళ్ళి నంబర్ అడిగాను ఇక్కడ ఉన్న వాళ్ళని. బట్ వాళ్ళ నంబర్ అయితే ఇక్కడ కూడా లేదని చెప్పేశారు. గైస్, మీరు చూస్తూ ఉంటే అనంతపురం వాళ్ళు మొన్న ఎవరైతే వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. నెక్స్ట్ టైం లైక్ మీరు వచ్చేటప్పుడు ఎవరైనా కూడా కన్ఫర్మేషన్ లేకుండా రాకండి. నేను మళ్ళీ చెప్తున్నా. మరి చాలామందికి డౌట్ ఉంటుంది, అన్న ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి. ఒకటే గైస్, ఇన్స్టాగ్రామ్. నాకు రెగ్యులర్గా మీరు మెసేజ్ చేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటాను. కొంతమంది టైంపాస్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, కొంతమంది వల్గర్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి చెప్తున్నా. అండ్ నిజంగా బైక్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఒక 2-3 సార్లు అయినా పర్లేదు మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బట్ ఏంటంటే కొన్నిసార్లు నేను ఇన్స్టాగ్రామ్ లైక్ చూసుకోను అనమాట. ఎందుకంటే వర్క్లో ఉంటాను, కొన్నిసార్లు చూసుకోను. దయచేసి చెప్తున్నాను, మీరు కన్ఫర్మేషన్ లేకుండా అయితే అస్సలు రాకండి ప్లీజ్. దయచేసి మళ్ళీ చెప్తున్నా మీకు. ఓకేనా గైస్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ పల్సర్లు అడిగారు అండ్ BS4 షైన్లు అడిగారు, అవి కూడా ఉన్నాయి. అండ్ వాటి డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి ప్లాటినా అనమాట. చూస్తున్నారు కదా, బ్లాక్ విత్ గ్రే కలర్ వేరియంట్ అనమాట. ఇంజన్ కూడా మనకు గ్రే కలర్ వేరియంట్తో వస్తుంది. అండ్ ఇంజన్ ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజెస్, ఆయిల్ కారడం అట్లాంటిది అయితే ఏం లేదు. ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది మీకు ఇంజన్ పరంగా. అండ్ మోడల్ చూసుకుంటే 2021 మోడల్ గైస్ ఇది. ఓకేనా. అండ్ ఫ్రంట్ టైర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది 2 months తర్వాత. ఓకే, 2021 మోడలు 54,000 రూపీస్ అనమాట. 2021 మోడలు 54,000 రూపాయలు అనమాట ఈ బైక్ అనేది. అండ్ మీటర్ బోర్డ్ అనేది నాకు తెలిసి కొత్త మోడల్స్కి ట్యాంపరింగ్ అయితే ఏమి ఉండదు. బట్ ఓల్డ్ వెహికల్స్కి అయితే మీటర్ బోర్డ్ అయితే లైక్ ఇంక్లూడ్ అయితే చేసుకోవద్దండి. అండ్ పక్కన వచ్చేసి మనకు లాస్ట్ టైం అడిగారు కొంతమంది సబ్స్క్రైబర్స్, స్కూటీ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో లాస్ట్ టైం అయితే స్కూటీ సోల్డ్ అవుట్ అయింది అనుకున్నా, బట్ ఇంకా ఉంది. ఇది వచ్చేసి హీరో మాస్టో అనమాట, 2014 మోడలు, 26,000 రూపీస్ అనమాట. అండ్ ఫ్రంట్ టైర్ అయితే ఏం కూడా లేదు, చేంజ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా తీసుకున్న తర్వాత. అండ్ ఎవరైనా లేడీస్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. 2014 మోడలు, 26,000 రూపీస్. అండ్ ఈ రెండు కూడా లైక్ HF Deluxe ఇది బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్ అనమాట ఇది. అండ్ మనకి ఇంజన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇంజన్ అనమాట. ఓకే, అండ్ ఫ్రంట్ టైర్ కూడా మీకు ఏం కూడా లేదు. అండ్ ఆఫ్టర్ మీరు తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఈ ఇంజన్లో కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవన్నమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే 2019 మోడలు డిసెంబరు 62,000 రూపీస్ అనమాట. 2019 మోడలు డిసెంబరు 62,000 రూపాయలు అనమాట ఈ హీరో HF Deluxe. అండ్ మీటర్ బోర్డ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇది 31,436 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. 31,000 కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే ట్రావెల్ చేసింది అనమాట. 2019 మోడల్ డిసెంబరు 62,000 రూపాయలు అనమాట. అండ్ ఇది కూడా షైన్ అనమాట పక్కంది. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు అండ్ అన్న షైన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఇది బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ వేరియంట్ అనమాట, బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్. అండ్ ఇంజన్ కూడా మనకు బ్లాక్ కలర్ వేరియంట్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైనా BS4 ఇంజన్ చూసేవాళ్ళు షైన్లో ఉంటే ఈ వెహికల్ని అయితే మీరు ఇంక్లూడ్ అయితే చేసుకోవచ్చు. విత్ డిస్క్తో వస్తుందన్నమాట ఇది. అండ్ ఇది కూడా ఫ్రంట్ టైర్ మీకు ఏం కూడా లేదు. 2017 మోడలు 56,000 రూపీస్ అనమాట. 2017 మోడలు 56,000 రూపాయలు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటీ చూస్తున్నారు కదా, షైన్. ఎంత నీట్ కండిషన్లో ఉందంటే ఈ వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎవరైనా ప్యూర్ ఇంకా పక్కనున్న షైన్ కంటే కూడా ఇది చాలా చాలా మంచిగా ఉంది వెహికల్. అండ్ చాలా క్లీన్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంజన్ ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు.
2019 మోడల్ 75,000 రూపీస్, 2019 మోడల్ 75,000 రూపాయలు అనమాట. అండ్ మీటర్ బోర్డ్ అయితే ట్యాంపరింగ్, ఇది ఒరిజినల్ మీటర్ బోర్డ్ అయితే కాదు, అంటే లైక్ రీడింగ్ అయితే ఒరిజినల్ అయితే కాదు. 2019 మోడల్ 75,000 రూపీస్ అనమాట. ఈ రెండు కూడా షైన్సే, ఓకేనా. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే డెడ్ ఈజీగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హీరో హెచ్ఎఫ్ డిలక్స్ బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్ అనమాట ఇది. అండ్ ఇంజన్ వచ్చేసి మనకు గ్రే కలర్ వేరియంట్తో అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆయిల్ లీకేజ్ ఎక్కడ కూడా లేదు ఇంజన్లో, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత. అలాగే దీని మీటర్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసిందని చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఐ థింక్ 2020 మోడల్ 12,000 అంటే ఇట్స్ నాట్ ఏ లైక్ ట్రూత్ అనమాట, మేబీ ఇంకా ఎక్కువగా కూడా తిరిగి ఉండొచ్చు. అండ్ దాంతోపాటు దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2020 మోడల్ గైస్, 2020 మోడల్ 54,000 రూపీస్ అనమాట, ఓకేనా. 2020 మోడల్ 24,000 రూపాయలు. అండ్ దాంతోపాటు మనకు ప్లాటిన్ అనమాట, ఇది ప్యూర్ రెడ్ కలర్ వేరియంట్తో అనేది రావడం జరుగుతుంది. 2016 మోడల్ 35,000 రూపాయలు. అండ్ ఇంజన్ కూడా మనకు గ్రే కలర్ వేరియంట్తో అయితే రావడం అయితే జరుగుతుంది. 2016 మోడల్ 35,000 రూపీస్ ఈ వెహికల్. అండ్ ఎవరైనా మీరు ప్లాటినాలో బడ్జెట్లో తీసుకునే వాళ్ళు, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇది మీకు బడ్జెట్లోనే 2016 మోడల్ 35,000 రూపాయలు. అండ్ పక్కన వచ్చేసి ఇది కూడా ప్లాటినా అనమాట, ప్లాటినా 2019 మోడల్ 46,000 రూపీస్ అనమాట. ఇది 2019 మోడల్ 46,000 రూపాయలు. ఇక్కడ టోటల్గా 4 ప్లాటినాలు అయితే ఉన్నాయన్నమాట. 2 బ్లూ కలర్ వేరియంట్తో ఉన్నాయి, అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ వేరియంట్, అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి 2017 మోడల్ 36,000 రూపీస్, అండ్ ఇది వచ్చేసి 2021 మోడల్ 52,000 రూపీస్ అనమాట. సో ఈ 4 కూడా ప్లాటినాలే. ఎవరైనా ప్లాటినా కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట వీటి మీద. అండ్ అందరికీ తెలిసే లైక్ ఈ ప్లాటినాలు లైక్ మైలేజ్ పరంగా బెస్ట్గా ఉంటాయి, అండ్ కంఫర్ట్ స్మూత్ కూడా చాలా బాగానే ఉంటాయి ఈ వెహికల్స్ అయితే. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పల్సర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 150cc, ఓకే, 150cc వెహికల్ అనమాట ఇది. అండ్ ప్రైస్ చూసుకుంటే 2019 మోడల్ 63,000 రూపీస్ అనమాట. 2019 మోడల్ 63,000 రూపాయలు. అండ్ బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ పక్కన వచ్చేసి ఇంకొకటి, ఇది వచ్చేసి పల్సర్ 125 గైస్ ఇది, ఓకేనా. పల్సర్ 125cc. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ విత్ గ్రే కలర్ వేరియంట్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ 2020 మోడల్ 11th మంత్ 68,000 రూపీస్. ఎవరైనా పల్సర్లో చూసే వాళ్ళు ఉంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు 125cc వెహికలే, 2020 మోడల్ 65,000 రూపీస్. అండ్ రెండు వచ్చేసి మనకు పల్సర్ 125cc అండ్ ఒకటి వచ్చేసి 150cc అనమాట. సో గైస్ ఫ్రంట్ లైన్ అయితే ఇదనమాట. అండ్ బ్యాక్ లైన్ కూడా నేను వీడియో తొందరలోనే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే హెవీ లెంత్ అయిపోతుంది, చూడడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు గైస్. ఒకటి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ ఆదోని అనమాట. ఆదోనిలో విక్టోరియాపేట. ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుని రండి, ఓకేనా. సో తొందరపడి రాకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ జై హింద్.